బావా ఎలాగో వచ్చాం కదా శుభ్రంగా తినేసి వెళ్ళిపోతాం. ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి. స్వీట్ తింటావా? నువ్వు మింగు. నేను మింగాలి. ఎవట్రా అది నా పర్మిషన్ లేకుండా డిన్నర్ చేస్తున్నారు? 300 రూపీస్ ప్లేట్. దండుపాలెం బ్యాచ్ ఏంట్రా ఏదో మాట వరుసకి పిలిస్తే నిజంగానే వచ్చున్నారు. సరే ఎలాగో అందరికంటే ముందు భోజనాలు చేస్తున్నారు కాబట్టి కొంచెం డిటాక్స్ ప్లేట్ మాడి. మేఘనా ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ సో మెనీ క్వశ్చన్స్ యా. ప్లీజ్ డు యాస్ ఐ సే. ఏంటి బ్రో హడావిడి చేస్తున్నాడు? వర్కింగ్ ఫ్రమ్ హోమా? నీ ఈవెంట్ ఆర్గనైజ్ చేసి దాడే. Your first event. Fashion show, ma'am? No. Music concert? No. Marriage event. I won't do, ma'am. You have to do. Agreement. Okay, ma'am. ఏంటి బ్రో ట్విస్ట్ ఆఫ్ దిస్ సెంచరీ? పెళ్లి ఏం బాగుంటుందని నాన్గే క్లాస్ పీకావో. ఇప్పుడేమో ఇక్కడ పంతులు కంటే ఎక్కువ పనులు నువ్వే చెయ్యాలి. నీకు అర్థమైతా? నీ చిత్తి కాలాలంటే ఎవరో ఒకరు పేర్చాలిగా గోవిందో. ఏంటో అన్నారు? ఫ్యూచర్ చెప్పాడా? మనకు ప్రెసెంట్ దా ముఖ్యం కదా. కెమెరామ్యాన్ పెళ్లి కొడుకు ఫ్రెండ్ కి ఎందుకు ఫోకస్? పెళ్లి కొడుకు ఇక్కడ ఉంటే అప్పు తీసుకొని కొట్టాలి. ఎవట్రా తీసుకొచ్చారు? తిన్నాక హిట్ టాక్ స్ప్రెడ్ ಮಾಡಿ. త్వరగా డెకరేట్ చేయండి అమ్మా. క్విక్ క్విక్ క్విక్, టైం అవుతుంది. పాపం బ్రో, నీ కష్ట అరుంధతి సినిమాలో సోను సూది కూడా రాకూడదు బ్రో. టఫ్ టాస్క్ యా. తుంబా 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 కష్టం. చెప్పప్ప పిండి ఆగిపోయిందిరా. పిల్లయిపోయిందా? ఆగిపోలేదు. అబ్బా అబ్బా ఈ టైంలో జోక్ లేక చెప్తున్నాను, బాగోదు చెప్తున్నాను. నిజంగానే పెళ్లి ఆగిపోయింది. ఎందుకో వాళ్ళకి పెళ్లి ఆపేస్తుంటే నువ్వెందుకు భయ్యా? ఇంతకంటే గొప్ప కోసం మళ్ళీ రాదు. ఇప్పుడు గొడవలు ఎందుకు మనకి? పిల్ల ఆగిపోయింది కదా, హ్యాపీగా ఉండొచ్చు కదా. పెళ్లి ఏమి క్యాన్సిల్ అవ్వలేదు బ్రో. ఇది జస్ట్ స్ట్రాటజిక్ టైం అవుట్. నేను కన్విన్స్ చేస్తాను కదా. ఏమే పెళ్లి క్యాన్సిల్ అని చెప్పుంటారంట. ఏంటి తమాషాగా ఉందా ఏమే? ఇంతకీ పెళ్లి కూతురు ఎక్కడ భయ్యా? సిగ్గుపడుతుందంటే ఈవిడేమో. ఇక్కడ నోడు బయటేమో పెళ్లి కూతురు అప్సరస అని టాక్ ఉంది. అదే కదా బ్రో నా బాధ కూడా. అరే ఒక అమ్మాయి మేకప్ తీస్తే దరిద్రంగా ఉంటది, అది మనందరికీ తెలుసు. అరే ఈ అమ్మాయి మేకప్ వేసుకున్నా దరిద్రంగానే ఉంటది. నేను ఎవరికి చెప్పుకోవాలి? ఎలా చూస్తుందో చూడు. ఏదో నేను దొడ్డు మనసు చేసుకుని కొత్త జీవితం ఇస్తానంటే, అరే అలాంటి నేను నచ్చలేదంట. ఏమే ప్రాబ్లం? ఏనో ప్రాబ్లం ఏమే? కేర్ఫుల్. పెళ్లి చూపుల్లో నీ వయసు ఎంత చెప్పావు? పెళ్లి చూపుల్లో 25 to 30 మధ్యలో ఏదో చెప్పాను. 10th క్లాస్ సర్టిఫికెట్ లో ఉన్నది కాదు, నీ బర్త్ సర్టిఫికెట్ లో ఉన్నది చెప్పు. 38 కమింగో, 37 గోయింగో. 37 ఇయర్స్ ఉన్న నువ్వు 23 ఇయర్స్ ఉన్న నాలాంటి బ్యూటిఫుల్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయావా? ఏమే మన ఇద్దరి మధ్యలో ఎవరో బ్యూటిఫుల్ అమ్మాయి గురించి డిస్కషన్ ఏజో నొక్కేసి నా చిట్టి తల్లిని పెళ్లి చేసుకుని మమ్మల్ని మోసం చేస్తావు. అంకులో కోలో ఏజ్ గ్యాప్ ఇలా కామన్. సచిన్ కి వాళ్ళ వైఫ్ కి 5 years ఏజ్ గ్యాప్ ఉంది. కొత్త 5 years? ఇద్దరు పిల్లలు. ఇద్దరు హెల్తీ అండ్ స్ట్రాంగ్. ఒక చిన్న డౌట్, 5 years గ్యాప్ అయితే ఓకే, ఇది మరీ జనరేషన్ గ్యాప్ లా లేదు. అరే కన్నా తండ్రిరా చూసుకుంటాను. మరి నేనెవరు? స్టెప్ ఫాదర్ పక్కకి వెళ్ళి ఆడుకోಬೇಕು. నువ్వు మధ్యలో మాట్లాడలేక కన్విన్స్ చేస్తున్నా కదా. నువ్వు వెళ్ళి ఈవెంట్ చూసుకో. మా అమ్మగారు మీకు ప్రాబ్లం ఏంటి? ఏజో ప్రాబ్లము. అరే 6 feet ఉండాలి. గోవిందు నువ్వు వెళ్ళి మాట్లాడతాను. ఇప్పుడు ఏంటంటారు మీరు? పెళ్లి క్యాన్సల్. ఒక్క నిమిషం ఆగండి. నువ్వు మీరు చెప్పేదండి, మేము చెప్తున్నాం. పెళ్లి క్యాన్సల్. పెళ్లి క్యాన్సల్. గోవిందు నీ కష్టం అరుంధతి సినిమాలో సోను సూద్ కూడా రాకూడదు. తుంబా తుంబా తుంబా. థ్యాంక్స్ ఏజ్ విషయం చెప్పినందుకు. ఏమిరా హుచ్చా? ఏమి చెప్తున్నా వాడికి? గోవింద లక్కీ ఫలా భయ్య లక్కీ ఏంట్రా? అమ్మాయి లక్కీ. ఎందుకనండి 2002 పాస్ అవుట్ బ్యాచ్, 10 years బెస్ట్ ఎంప్లాయ్, పైగా ఓన్ అపార్ట్మెంట్, సింగిల్ సన్. అమ్మాయిలకి అంటారా 10 years బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు అని ఎలివేషన్ ఇచ్చా. ఎలివేషన్ కాదురా, రివీలేషన్. నా పోయి నా బ్యాక్గ్రౌండ్ స్టోరీ మీతో చెప్పుకున్నాను చూడ. నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి బ్యాక్. అయితే బెటర్ భయ్యా. అయ్యో వీడు కూడా పంచులేస్తున్నాడు రా నాయన. నాకు కొంచెం మందుంటే ఇప్పించక అవుతుందా? వాటర్ లేకపోయినా పర్వాలేదు, స్విమ్మింగ్ పూల్ వాటర్ వేసుకుని తాగి పడిపోతాను. ఇప్పుడు ఏటైనా తప్ప ఆ అమ్మాయికి నువ్వు లైఫ్ లాంగ్ హర్ట్ చేయడానికి పర్మిషన్ ఇస్తేవి. ఆ అమ్మాయి ఏం చేసింది? ఈ ఒక్క రోజు హర్ట్ చేసి వెళ్ళిపోయినది. హ్యాపీయేగా? ఏంటి బ్రో నీ టార్చర్ ఫిలాసఫీ? అర్థం ఇల్లే.
హ్యాపీ గుడ్ బాయ్. ఏంట్రా మురళి అటు ఇటు ఓ తెగ తిరుగుతున్నావు? బావా నీతో కొంచెం మాట్లాడాలరా. చెప్పరా. అంటే అదేంటంటే అది నా అంచకుండా మ్యాటర్ ఏంటో చెప్పరా. ఇంట్లో వాళ్ళు పెళ్లి సెట్ చేశారా. ఇంట్రెస్ట్ లేదని చెప్పేశారా? అంటే అమ్మ రహే అయ్యేలా ఉందంట. తను పోయే లోపల నా పెళ్లి చూడాలనుకుంటుందంట. అందుకే ఇంట్లో వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోమంటున్నారా. ఏంట్రా వీడు? లైఫ్ అంతా ఇలానే ఉందాం, మన కోసం మనం బతుకుదాం అనుకున్నాం కదరా. మళ్ళీ ఇదేంటి కొత్తగా? అమ్మమ్మ కోసం పెళ్లి చేసుకుంటా, అమ్మ కోసం తాళి కడతా, నాన్న కోసం పిల్లల్ని కంటానంటే ఏంటి? నిజం చెప్పాలంటే నాకు కూడా పెళ్లి చేసుకోవాలనిపిస్తుందిరా. ఎన్నాళ్ళు ఇలా సోలోగా ఏంటి పెళ్లి చేసుకుంటారా నువ్వు? మా అమ్మ చచ్చిపోతుంది, మా నాన్న చచ్చిపోతున్నాడు, మా అమ్మమ్మ చచ్చిపోతుంది, మా నాయనమ్మ చచ్చిపోతుంది, ఇలా సొలు కబులు చెప్తారు నాకు. ఏంట్రా ధర్మరాజ్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావా? ఆస్ట్రేలియా కాదా? ఏదో కబులు చెప్తారు నాకు. బావ నా మాట ఒకసారి. మిత్రద్రోహి హ్యాపీ గుడ్ బాయ్. ఏంట్రా స్మార్ట్ షెఫ్ అటు ఇటు తెగ తిరుగుతున్నావు? నీకు కూడా పెళ్లి సెట్ అయిందా ఏంటి? అవును బావా, వెలగేసేసావా? గుంజి కొడతాను ఎదవా. తేంగలు పట్టినా ఏంటి? ఒక్కొక్కరికి ఒకరి తర్వాత ఒకరు పెళ్లి చేసుకుంటా. జస్ట్ కిడ్డింగ్ బావా. రే నువ్వెక్కడికా? బ్యాగ్ చదివి పంపించేద్దావునా? నేనేదో జోక్ చేస్తే తమాష్కి బావా. జోక్ చేశారా? తమాషకి ఏంటి? ఇంట్లో పెళ్లి గురించి మాట్లాడుతున్నారా? లేదు లేదుగా. రే మన శ్లోకాలు చదివి ఎన్ని రోజులు ఏంద్రా చేతు? 5 సంవత్సరాలు అయిపోయింది బావా. చాలా లేం కదా. ఈ రాత్రి అంతా పట్టి పొద్దున్నే అప్ప చెప్పే సరేనా? గుడ్ నైట్ బావా. నువ్వేంట్రా, నీ కూడా ఆలోచన ఉందా పెళ్లి గురించి? నేను ఇప్పుడు ఏదో శ్లోకాలు. వెరీ గుడ్ నాన్న. వెళ్ళి బీరో ఓపెన్ చెప్పు. ఏరా నాన్న చైతు, పుస్తకం చదివావా? శ్లోకాలన్నీ పట్టి పట్టావా? ఇంకోసారి వెళ్ళిపోయాడు. ఏంటి జంప్ అయ్యాడు? నాకు తెలిసి కిటికీ నుంచి పారిపోయావా? మాకు తెలరా. రే కొంప తీసి నీకు కూడా అలాగే ఏమైనా సీక్రెట్ రాసుకుంటే ముందు చెప్పారా? ప్రిపేర్ అయిపోతాను. ఛీ, ఆ ఇద్దరు వాళ్ళ అనుకుంటా బా. నన్ను నా మీద అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకు బావ. నేను చెప్పాను కదా బావ, లైఫ్ లాంగ్ నీతోనే ఉంటానని. ఏడనట్లే. రే సందీప్ సారీరా బావా, నాకు కూడా పెళ్లి సెట్ అయింది. ఆలక్లక్ కాదు అని చెప్పినప్పుడే క్యాచ్ చేసిందిరా. వాళ్ళు అట్లీస్ట్ చెప్పలేరు, నువ్వు చెప్పకుండా వెళ్ళావు. ద్రోహి. ఇన్నాళ్ళు ప్రేమ పెళ్లికి పర్మిషన్ ఇస్తేనే హట్ అవుతారు అనుకున్నాను, కానీ ఇప్పుడు ఫ్రెండ్స్ ని కూడా దూరం పెట్టాలని తెలిసింది. సోలో బతికే సో బెటర్ యూనియన్ ఫౌండర్ రా నేను. నాకు మీరు ఎవ్వరూ అవసరం లేదు. ఛాలెంజ్. మాయా ఏంట్రా? ఆ ముగ్గురు దొంగ ఏదో పెళ్లి చేసుకుంటే వెళ్ళిపోరు మాయా. పోయారా? పోతారు. నల్ల మురళీ గారి మీద నాకు ముందు నుంచి డౌట్. ఆడే ఫస్ట్ వెళ్ళిపోడు మాయా. ఏంటి?
తీసుకెళ్తాను లేవే, యువతలు విరాట్తో మాట్లాడుతున్నాను. రైట్, నువ్వు ఏం కంగారు పడకు. ఎవడి కర్మ కాడే సంకనాకి పోతాడు. కరెక్ట్ గా చెప్పే మావయ్య, ఎవడి కర్మకు ఆడైపోతాడు. నువ్వు కరెక్ట్ గానే ఉన్నావుగా. మనకేంటి మావయ్య, పర్ఫెక్ట్ గా ఉన్నావు. అలాగే ఉండు. సరే మావయ్య, బాయ్. రే విరాట్, సోలో బతికే సో బెటర్. హ్యాపీ హ్యాపీ. దుర్మార్గుడా, నీకు కూడా తోడు కావాలా? రేయ్, పరా. చూడండి, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోబేకో. నేను ఫిక్స్ ఆగిదిని, నువ్వు ఫిక్స్ ఆగిబిడి. కాలీ బ్యాకో. ఏంటి బ్రో, ఈ మధ్య సరిగా కనిపించట్లేదు. నీకు వయసుతో సైట్ వచ్చి ఉంటుంది. వైజాగ్ టైమింగ్ జోకు బ్రీజీ. మీ దండుపాలెం బ్యాచ్ పోయిన తర్వాత మీ సందడి తగ్గింది, కరెంటు బిల్లు వాటర్ బిల్లు కూడా తగ్గింది. తుంబా హ్యాపీయేగా? Story, the SAR is coming from Kashmir. చిన్నప్పుడు చిన్న నైజం అది. మన మూర్తన ఇంటర్వ్యూ రా. ఏంటి ఆలోచన? ఎందుకో నాకు ఓ ఇల్లు కొనుక్కోవాలి, ఏదైనా ప్రాపర్టీ దాచుకోవాలి అనేది లేకుండా పోయింది. అది లేదు. నా ఇంట్లో బీరువా లేదు, ఏమీ లేదు. లెక్క ఫ్రీగా ఉండవు, హ్యాపీగా ఉండవు, అంతే అంతే. కానీ ఒకటేమనిపిస్తుంది అంటే, మనిషి పెళ్లి చేసుకోవాలి. మూర్తన్నా, ఏటి మాట్లాడతావు మూర్తన్నా? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆవేశించాలి. ప్రకృతి ధర్మాన్ని పాటించాలి. అది ఇల్లు కట్టుకో. ప్రకృతి ధర్మమా? మాట్లాడుకో. ఎంతో పెళ్లి చేసుకునేది ఎంత పొరపాటు చేశాను అని ఇప్పుడు ఫీల్ అవుతున్నా. మూర్తన్నా, ఎంత బాగుండేది. ఈ దశలో మా ఇంటికాడ నేను ఉంటున్న ఇంటికాడ నుంచి చూస్తుంటే 2 పక్షులు ఎగురుకుని తీరుతున్నాయి. గూడు కట్టుకున్నాయి. 2 జంతువులు, లేదా బంధులు, లేదా మృగాలు, పావులు, చేవులు పుట్లు కట్టుకుంటున్నాయి. గూడు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఏం మాట్లాడుతున్నావు మూర్తన్నా? వచ్చే తరానికి, పున్న తరానికి ప్రియమైన మిత్రులా, ఓ యువతి యువకులారా, ఏదో సాధించాలి, ఏదో ఆశయాలంటూ మీరు పెళ్లి చేసుకోకుండా ఇలా ఉండొద్దు. టైంలో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి. పిల్లలు బ్రహ్మాండంగానండి. మంచిగా ఉండండి. ఆల్ ది బెస్ట్ అని చెప్తున్నా గురువారు. ఆల్ ది బెస్టా? కొంపతీసి పెళ్లి చేసుకుని మూర్తాన్ని ఎందుకు అలా అన్నట్టు? మామూలుగా మూర్తాన్ని అలా మాట్లాడే ఏదో క్యాల్కులేషన్ మిస్ అయి ఉంటుందిలే. 2 పందులు, 2 మృగాలు, 2 పక్షులు అన్నీ. ఓకే, ఫోకస్. పెళ్లి చేసుకోవాలి. కాఫీ తీసుకోండి సార్. రెండు పక్షులు, 2 పావులు, ఇక్కడ కూడా 2 అండా. అవునా కాదు, వెళ్ళిపోయి వెళ్ళిపోయి అర్జున్కి వెళ్ళిపోయి. కమాన్ విరాట్, కమాన్ కమాన్. Yes! Yeah! మురళి సూపర్. విరాట్, నువ్వు సింగిల్ మ్యాన్ షోరా. సూపర్ నువ్వు.
బాబు బాగున్నావా? ఈ రోజు పండగ రోజు కదా, ఇదిగో తీసుకో. వద్దండి. ఎమ్మలాంటిదా అన్నయ్యా, తీసుకో.